Hi, hello friends. Today in this video I will give you the best book list for UPSC exams. And నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా కోసం చెప్పాను. సో ఈ వీడియోలో నేను యూపీఎస్సికి సంబంధించి బెస్ట్ బుక్స్ అండ్ బెస్ట్ స్ట్రాటజీ చెప్తాను. అండ్ ఇంటూ ద టాపిక్, ఐఏఎస్ ఆర్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అనేది యూపీఎస్సి కండక్ట్ చేస్తుంది. సో ఎవ్రీ ఇయర్ దిస్ ఎగ్జామ్ ఈజ్ హైలీ ప్రెస్టీజియస్ ఎగ్జామ్ అండ్ ఆల్సో వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామ్స్ ఇన్ ద కంట్రీ. అండ్ నెక్స్ట్ వన్, బెస్ట్ స్ట్రాటజీ టు క్రాక్ ద యూపీఎస్సి ఎగ్జామ్. అండ్ ఇందులో మీరు యూపీఎస్సి ఎగ్జామ్ క్రాక్ చేయాలి అని అనుకుంటే మీరు కిందన ఉన్న పాయింట్స్ని ఫాలో అవ్వాలి. అవి ఏంటి అంటే, ఫస్ట్ వన్, యూపీఎస్సి ప్రీవియస్ ఇయర్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్స్. అంటే మీరు మ్యాక్సిమం లాస్ట్ ఇయర్స్లో జరిగిన యూపీఎస్సి ఎగ్జామ్ సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ ఉంటే లేకపోతే గ్యాదర్ చేసుకొని అవి సాల్వ్ చేస్తూ ఉండండి. మీకు ప్రాక్టీస్ అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్, కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ అనేది మ్యాక్సిమం ఈ ఇయర్ ఎండింగ్కి వచ్చేసింది. నెక్స్ట్ ఇయర్లో మ్యాక్సిమం యూపీఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో అప్పుడు మీరు కరెంట్ అఫైర్స్లో స్ట్రాంగ్గా ఉండాలి అనుకుంటే ఇప్పటి నుండే మీరు పేపర్ రిఫర్ చేయడం, మార్నింగ్ న్యూస్ పేపర్ చదవడం ఇవన్నీ చేస్తూ ఉండాలి. అండ్ మ్యాక్సిమం హిందూ పేపర్ రిఫర్ చేయండి. నెక్స్ట్ వన్, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డౌన్లోడ్ యూపీఎస్సి నోట్స్. అంటే పీడిఎఫ్ల కింద ఉంటుంది ఇది మ్యాక్సిమం. అండ్ ఇది చాలా వెబ్సైట్స్లో దొరుకుతూ ఉంటాయి ఈ యూపీఎస్సికి సంబంధించిన పీడిఎఫ్లు. అండ్ టేక్ ద ఐఏఎస్ మాక్ టెస్ట్. అంటే చాలా వెబ్సైట్స్లో, అప్లికేషన్స్లో చాలామంది మాక్ టెస్ట్లు అనేవి కండక్ట్ చేస్తుంటారు. యూ కెన్ గో త్రూ దట్ అండ్ యూ విల్ గెట్ ప్రాక్టీస్. ఓకే, నెక్స్ట్ వన్, డౌన్లోడ్ ఎన్సీఆర్టీ నోట్స్ పీడిఎఫ్. ఎన్సీఈఆర్టీ అనేవి చాలా ఇంపార్టెంట్, బేసిక్ లెవెల్ ఉంటాయన్నమాట. ఇవి 6th నుంచి 12th స్టాండర్డ్ వరకు ఉంటాయి. మ్యాక్సిమం అవి రెఫర్ చేస్తే మీరు మ్యాక్సిమం యూపీఎస్సికి చదివే వాళ్ళు అందరు ఇవే చదువుతారు, ఎందుకంటే బేసిక్ లెవెల్ ఉంటాయన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బుక్ లిస్ట్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ మీకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. అండ్ ప్రిలిమ్స్కి సంబంధించి నోట్స్ ఆఫ్లైన్లో ఉంటుంది అండ్ ఆన్లైన్లో కూడా ఉంటుంది. క్రూషియల్ టాస్క్ ఏంటి అంటే, మీకు యూపీఎస్సి ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే బెస్ట్ బుక్స్ చూస్ చేసుకోవాలి. అండ్ ఆల్సో ఎన్సీఆర్టీ బుక్స్ కూడా రెఫర్ చేయాలి. బెస్ట్ బుక్స్ అనేది డిపెండ్స్ అపాన్ ఇండివిజువల్స్, ఎందుకంటే వాళ్ళ నాలెడ్జ్ బట్టి మారుతుంది అండ్ కొందరికి ఈజీ వర్డ్స్లోనే అర్థమవుతుంది. సో అందులో మేము అందరికీ పర్ఫెక్ట్గా సూట్ అయ్యే బుక్స్ని సెలెక్ట్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి యూపీఎస్సి బుక్స్, బెస్ట్ బుక్స్ ఫర్ ఐఏఎస్ ప్రిలిమ్స్. ప్రిలిమ్స్ తెలుసుగా, ఇందులో 2 పేపర్స్ ఉంటాయి. వన్ GS1 అండ్ CSAT. GS1 అంటే ఏంటో తెలుసుగా, GS అంటే జనరల్ స్టడీస్ అండ్ CSAT అంటే సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ టెస్ట్. అండ్ బోత్ ఆర్ ఆబ్జెక్టివ్ టైప్, అంటే MCQ టైప్ ఆర్ సంథింగ్. అండ్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది ఇందులో. ఓకే, నెక్స్ట్ వన్, ఇందులో సబ్జెక్ట్స్ వైజ్ అండ్ దాని యొక్క సంబంధించిన బుక్స్ కోసం నేను చెప్తాను. ఫస్ట్ వన్, హిస్టరీ కోసం మాట్లాడుకుంటే ఇందులో ఇండియా స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్ అనే బుక్ ఉంటుంది. దాని యొక్క మ్యాటర్ ఉంటుంది, అంటే స్ట్రగుల్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఎలా ఉంటుంది అనేది బిపిన్ చంద్ర గారు చాలా బాగా రాశారు. బిపిన్ చంద్ర ఇందులో ఇతని ఎక్స్ప్లెనేషన్ చాలా బాగుంటుంది. నెక్స్ట్, ఫేసెట్స్ ఆఫ్ ఇండియన్ కల్చర్. ఇది ఒక స్పెక్ట్రమ్ ఉంటుంది, అది మనం అది మనం తీసుకొని చదువుకోవాలి. నెక్స్ట్ వన్, ఎన్సీఈఆర్టీ 11th బుక్స్, అంటే ఏన్షియంట్ అండ్ మెడివల్ ఉంటాయి ఇందులో. అండ్ మ్యాక్సిమం ఇవి బేసిక్ లెవెల్. అండ్ 4th వన్ వచ్చేసరికి ఎన్సీఆర్టీ 12th, అంటే మోడర్న్ ఇండియన్ హిస్టరీ కోసం తెలుసుకోవడానికి మీరు ఇవి రిఫర్ చేయాలి. మ్యాక్సిమం మీకు గవర్నమెంట్ స్కూల్స్ గట్రా ఉంటే దగ్గరలోనే వాళ్ళ దగ్గర మీరు గ్యాదర్ చేసుకోవచ్చు, అక్కడ దొరుకుతాయి మ్యాక్సిమం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి జియోగ్రఫీ. ఇందులో సర్టిఫికేట్ ఫిజికల్ జియోగ్రఫీ అనేది ఉంటుంది, అంటే ఫిజికల్ జియోగ్రఫీ అనేది మొత్తం చూపిస్తారు ఇందులో. దీని ఆథర్స్ జీసీ లియాంగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎన్సీఈఆర్టీ 4th to 10th ఓల్డ్ సిలబస్ చదువుకుంటే సరిపోద్ది, అంటే జియోగ్రఫీ కోసం. అండ్ ఎన్సీఈఆర్టీ 11th and 12th న్యూ సిలబస్ చదివితే సరిపోద్ది. అండ్ 4th, వరల్డ్ అట్లాస్ అంటే ఎన్ని కంట్రీస్ ఉన్నాయి, క్యాపిటల్స్ ఏంటి, కరెన్సీ ఏంటి, అండ్ కిలోమీటర్స్ అండ్ రివర్స్
సీస్ అండ్ ఓషన్స్ ఇవన్నీ కోసం మాట్లాడుకుంటారు, అండ్ కాంటినెంట్స్, ఓకే, ఇలాంటివన్నీ. నెక్స్ట్ ఇండియన్ పాలిటీ ఎం లక్ష్మీకాంత్ చాలా బాగా రాశారు బుక్, అందరూ మ్యాక్సిమం ఈ బుక్కే రిఫర్ చేస్తారు మ్యాక్సిమం. నెక్స్ట్ ఎకనామిక్స్, ఇండియన్ ఎకనామీ బై రమేష్ సింగ్. నెక్స్ట్ ఎకనామిక్ డెవలప్మెంట్ పాలసీస్ ఇన్ ఇండియా, జైన్ అండ్ ఓహరి. జైన్ అనే బుక్ చాలామంది యూజ్ చేస్తారు మ్యాక్సిమం, అందుకే ఇది నేను ఇందులో రెఫర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎన్సీఆర్టీ 9th ఎకనామిక్స్ సంబంధించి 11th బుక్స్ ఉంటాయి, మీరు యూ కెన్ రిఫర్ ఇట్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఎన్సీఆర్టీ 12th క్లాస్ తీసుకుంటే సరిపోద్ది, అంటే కాంటెంపరీ వరల్డ్ పాలిటిక్స్ ఉంటాయి అందులోని. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతే సరిపోద్ది, అంటే బేస్డ్ ఆన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, అండ్ రెగ్యులర్గా ఫాలో అవ్వాలి మ్యాక్సిమం న్యూస్ పేపర్స్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి CSAT, సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఇందులో మాన్యువల్గా CSAT అరిహంత్ అనే బుక్ ఉంటుంది, అరిహంత్లోని అన్నీ కవర్ చేసి ఉంటాయి. నెక్స్ట్ వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్, ఆర్ఎస్ అగర్వాల్ అంటే మనకు తెలిసిందే, మ్యాక్సిమం చాలామంది స్టూడెంట్స్ ఆర్ఎస్ అగర్వాల్ బుక్కే ప్రిఫర్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి యూపీఎస్సీ బుక్స్ ఫర్ మెయిన్స్. ఇందులో మనకి 9 థియరీ పేపర్స్ ఉంటాయి, అండ్ ఆల్సో ప్రిలిమ్స్ క్లియర్ చేసిన వాళ్ళే ఈ మెయిన్స్ స్టేజ్కి క్వాలిఫై అవుతారు. అండ్ ఇందులో సబ్జెక్ట్ వైజ్ యూపీఎస్సీ బుక్స్ చెప్తున్నాను చూడండి. ఫస్ట్ సబ్జెక్ట్ ఇది, అండ్ ఆల్సో ఈ మాట మీకు చెప్పాలి, ఇది డిస్క్రిప్టివ్ టైప్, అంటే మనం ఎస్ఎస్ టైప్ రాయాలి, ఈ మ్యాటర్ కొంచెం రాయాలి ఇందులో. అక్కడ ఆబ్జెక్టివ్ టైప్, ఇందులోని ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఆబ్జెక్టివ్ టైప్, అందులో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఇది డిస్క్రిప్టివ్, అంటే మనం ఎగ్జామ్స్లో రాస్తాం కదా డిస్క్రిప్టివ్ అంటే ఎస్ఐస్, అలా ఈ ఎగ్జామ్. సో ఇందులో ఎక్కువ మనం థియరీ ఎక్కువ చదవాలి. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ వన్ సబ్జెక్ట్ హిస్టరీ, ఇండియన్ హెరిటేజ్ కల్చర్. ఇందులో యూపీఎస్సీ బుక్స్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఇండియన్ ఆర్ట్ పార్ట్ 1 11th అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మ్యాక్సిమం ఈ సిలబస్ దొరుకుతుంది. అండ్ ఆల్సో సెకండ్ వన్ ఇండియా స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్, ఆల్రెడీ ముందు మీకు చెప్పాను బిపిన్ చంద్ర. అండ్ థర్డ్ వన్ ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ బై బిపిన్ చంద్ర, ఆ బుక్లోనే ఉంటుంది ఇది కూడా. నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ మెడివల్ ఇండియా బై సతీష్ చంద్ర అనే ఆథర్ బాగా రాశారు ఈ బుక్. అండ్ హిస్టరీ ఆఫ్ మెడివల్ ఇండియా అంటే ఎనిషియంట్ కాదు, మోడర్న్ కాదు, మిడిల్ అని అర్థం. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఎనిషియంట్ ఇండియా బై ఆర్ఎస్ శర్మ, ఎనిషియంట్ అంటే ఓల్డ్. తర్వాత జియోగ్రఫీకి వస్తే జియోగ్రఫీ ఆఫ్ ఇండియా బై మజీద్ హుస్సేన్. ఓకే, సెకండ్ వన్ వరల్డ్ జియోగ్రఫీ బై మజీద్ హుస్సేన్. థర్డ్ ఓల్డ్ అట్లాస్, ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఫోర్త్ సర్టిఫికేట్ ఫిజికల్ అండ్ హ్యూమన్ జియోగ్రఫీ జీసీ లియాన్. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జియోగ్రఫీ ఎన్సీఆర్టీ క్లాస్ 11. అంటే మీకు ఒక డౌట్ రావచ్చు, ప్రిలిమ్స్లోని మెయిన్స్లోని ఒకేలా ఉంది సిలబస్ అని, కానీ ఇందులో మనం డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది, అందులో మనకి ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది, అంటే బిట్స్ వైజ్ అడుగుతాడు. ఇందులో మనకి థియరీ రాయాలి, అంటే డిస్క్రిప్టివ్ టైప్ రాయాలి. సో మనకి ఇందులోని మ్యాటర్ ఎక్కువ చదువుతూ ఉండాలి. నెక్స్ట్ థర్డ్ వన్ పాలిటీ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ జిఎస్ పేపర్ 2. ఇందులో ఇండియన్ పాలిటీ బై ఎం లక్ష్మీకాంత్ యాజ్ యూజువల్. నెక్స్ట్ ఇంట్రడక్షన్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బై డిడి బాసు, ఇతను కొత్త, ముందు లేదు, అదే ప్రిలిమ్స్ బుక్స్ ఇలాంటి ఇతను తగలలేదు మనకి. నెక్స్ట్ థర్డ్ వన్ ఇండియాస్ ఫారెన్ పాలసీ బై రాజు సిక్రీ. ఓకే, నెక్స్ట్ జిఎస్ పేపర్ 3 ఎకనామీ, ఇండియన్ ఎకనామీ రమేష్ సింగ్, మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. ఎథిక్స్ ఇంటిగ్రిటీ యాప్టిట్యూడ్ ఫర్ సివిల్ సర్వీస్ మెయిన్ ఎగ్జామినేషన్స్ బై సుబ్బారావు అండ్ పిఎన్ రాయ్ చౌదరి. ఓకే, అండ్ ఆల్సో మనకి నెక్స్ట్ ఇందులో మనకి ఆప్షనల్ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి, అవి మనం చూస్ చేసుకోవాలి, అది 500 మార్క్స్ ఇన్ ఉంటాయి. అండ్ ఆల్సో నేను ఈ మ్యాటర్ నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నేను కవర్ చేశాను, మొత్తం ఏమేమో సిలబస్ ఎలా ఉంటుంది, క్రైటీరియా ఎలా ఉంటుంది. మీరు ఒకవేళ తెలియకపోతే డిస్క్రిప్టివ్లో లింక్ పెడతాను, అందులో రెఫర్ చేయండి. అండ్ ఫైనల్గా మీకు చెప్పేది ఏంటి అంటే బుక్స్ ఒకటే కాదు ప్రిఫర్ చేయాల్సింది, అండ్ ఆల్సో స్టడీ మెటీరియల్స్ కూడా మనం ప్రిఫర్ చేయాలి. అంటే ఐ మీన్ స్టడీ మెటీరియల్స్ ఫర్ యూపీఎస్సీ, దట్ మీన్స్ బుక్స్ పక్కన పెడితే మెటీరియల్స్ అనేవి కొన్ని ఉంటాయి, అది మీకు చెప్తున్నాను. సెకండ్ ఏఆర్సీ రిపోర్ట్ అంటే అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్ కమిషన్ అనేది కొన్ని ఆర్టికల్స్ రిలీజ్ చేస్తూ ఉంటుంది.
అవి మనం ఫాలో అవ్వాలి. నెక్స్ట్ ఎకనామికల్ సర్వే ఇలాంటి లేటెస్ట్ సంబంధించిన ఒక 6 months బిఫోర్ లాంటివి మనం గ్యాదర్ చేసుకొని వాటి కోసం మనం ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ థర్డ్ అండ్ బడ్జెట్ ఇష్యూస్ ఉంటాయి కదా, మ్యాక్సిమం బడ్జెట్ రిలీజ్ చేస్తారు కదా, లేటెస్ట్గా అన్నీ మనం చూసుకోవాలి. ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ లేటెస్ట్ తీసుకోవాలి అండ్ యాన్యువల్ రిపోర్ట్స్ బై సెంట్రల్ మినిస్టర్స్. ఓకే. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, మీకు ముందే చెప్తున్నాను, కరెంట్ అఫైర్స్ మాత్రం హిందూ న్యూస్ పేపర్ ఆర్ యోజన మ్యాగజైన్ ఆర్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో రిలీజ్ చేసినవి ఇలాంటివి మాత్రమే చూడండి. ఇందులోని పార్షియాలిటీ అనేది ఉండదు, యోజనలో కూడా మ్యాక్సిమం పార్షియాలిటీ ఉండదు. 7th నీతి ఆయోగ్ యాక్షన్ ఎజెండా, వీళ్ళు రిలీజ్ చేసి కూడా కొన్ని చూడండి, అంటే మ్యాటర్ ఉంటుంది కదా. ఓకే, దిస్ ఈజ్ ద టాపిక్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మీరు దేనికోసం తెలుసుకోవాలనుకుంటున్నారో వాటి కోసం మీరు కామెంట్ చేస్తే నేను ఆ వీడియోస్ చేయడానికి ఆల్మోస్ట్ ట్రై చేస్తాను. ఐ విల్ గివ్ యూ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీరు కానీ ముందు వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. అండ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్, క్లిక్ ఆన్ ద నోటిఫికేషన్.